ఈ రోజు రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. రీసెంట్ గా వచ్చిన ఎలక్షన్ రిజల్ట్స్ అందరినీ డైలమాలో పడేశాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అండ్ సెంట్రల్ ఎలక్షన్స్. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేసేసింది. వైఎస్ఆర్సీపీకి ఊహించని స్థితిలో దెబ్బ పడింది. వైసీపీ వాళ్ళు అధికారం వస్తుందని ఆశపడ్డారు. కొంతమంది కనీసం 50 నుంచి 70 సీట్లు గెలుస్తామని ఎదురు చూశారు. కానీ చివరికి కేవలం 11 సీట్లతో అధపాతాళంలోకి వెళ్లిపోయింది. ఇక సెంటర్ విషయానికి వస్తే రిజల్ట్ అనేది చాలా డిఫరెంట్ గా వచ్చింది. బీజేపీ వాళ్ళకి 240 సీట్లు వచ్చినా ఓడిపోయాం అనే ఫీలింగ్ లో ఉన్నారు. కానీ కాంగ్రెస్ కి 99 సీట్లే వచ్చినా గెలిచామని సంబరాలు చేసుకుంటున్నారు. అసలు ఎందుకు ఇలాంటి డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా బీజేపీ గవర్నమెంట్ గడిచిన 2 ఎలక్షన్ రిజల్ట్స్ చూసే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండియన్ పార్లమెంట్ లో మెజారిటీ లోక్సభ ఎంపీస్ అంటే 272 మ్యాజిక్ ఫిగర్ ని ఈజీగా క్రాస్ చేసింది. 2019 ఎలక్షన్స్ లో బీజేపీకి 303 సీట్లు వస్తే టోటల్ గా ఎన్డీఏకి 353 సీట్లు వచ్చాయి. కానీ 2024 ఎలక్షన్స్ కి బీజేపీ వాళ్ళు అకీ బార్ 400 పార్ అనే స్లోగన్ తో ఎలక్షన్స్ వెళ్లారు. అంటే ఎన్డీఏ అలియన్స్ 400 సీట్లు దక్కించుకుంటుందని ప్రచారంలో ఎలక్షన్స్ వెళ్లారు. కానీ రిజల్ట్ మాత్రం వాళ్ళకి అనుకున్న విధంగా రాలేదు. బీజేపీకి కేవలం 240 సీట్లు వస్తే టోటల్ ఎన్డీఏ అలియన్స్ కి 293 సీట్లు మాత్రమే వచ్చాయి. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఎన్డీఏ అలియన్స్ గెలిచినా గానీ ఓడిపోయిన ఫీలింగ్ లో ఉన్నారు. బీజేపీకి ఇంతలా సీట్స్ తగ్గటానికి గల కారణాలు చాలానే ఉన్నాయి. అందులో ముందుగా బీజేపీ గవర్నమెంట్ కి ఇది థర్డ్ టర్మ్. ఒకసారి ప్రీవియస్ రికార్డ్ చూస్తే ఏ గవర్నమెంట్ కైనా థర్డ్ టర్మ్ అనేది చాలా టఫ్ టర్మ్. ఎందుకంటే 10 సంవత్సరాలు అపోజిషన్ నుంచి చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. దాన్ని దాటుకొని గవర్నమెంట్ ని ఫామ్ చేయాలి అని అంటే చాలా కష్టమైన విషయం. ఒకసారి ప్రీవియస్ రిజల్ట్ చూస్తే 2014 కి కాంగ్రెస్ కి థర్డ్ టర్మ్ ఎలక్షన్. అప్పటి 10 ఇయర్స్ పవర్ లో ఉంది. తీరా రిజల్ట్ చూస్తే 44 సీట్లకు పడిపోయింది. అంటే 162 సీట్లు తగ్గిపోయాయి కాంగ్రెస్ కి. అదే థర్డ్ టర్మ్ లో వచ్చిన బీజేపీకి ఓన్లీ 60 సీట్స్ మాత్రమే కోల్పోయింది. ప్రీవియస్ ఎలక్షన్ రిజల్ట్ తో పోలితే మ్యాజిక్ ఫిగర్ కి 32 సీట్లు మాత్రమే తక్కువగా ఉంది. మేజర్ గా బీజేపీకి ఉత్తరప్రదేశ్ లో నియర్లీ 30 సీట్లు తగ్గాయి. అండ్ మహారాష్ట్రలో కూడా. వాళ్ళ ఓవరాల్ సీట్స్ తగ్గటానికి ఈ 2 స్టేట్స్ మెయిన్ రీజన్. ముందుగా ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ లో ఉన్న అయోధ్య రామ మందిరం కట్టిన, ఉత్తరప్రదేశ్ ని ఎకనామిక్ పవర్ అండ్ సేఫ్ స్టేట్ గా మార్చిన బీజేపీకి మెజారిటీ సీట్స్ అక్కడ లాస్ అయింది. ఇండి అలియన్స్ వాళ్ళు బీజేపీ వాళ్ళ అకీ బార్ 400 పార్ అనే స్లోగన్ ని చాలా నెగిటివ్ గా తీసుకెళ్లారు. బీజేపీకి 400 సీట్స్ వస్తే కాన్స్టిట్యూషన్ ని చేంజ్ చేస్తుందని రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేశారు. దానికి తోడు బీజేపీ గవర్నమెంట్ ముస్లిం రిజర్వేషన్స్ ని తీసేస్తామని అనటం, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా రిజర్వేషన్స్ పోతాయని భయపడి బీజేపీకి ఆపోజిట్ గా ఓటు వేశారు. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే బీజేపీ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వర్క్ అనేది సరిగ్గా చేయలేదు. చాలా నెగ్లెక్ట్ చేశారు. అండ్ మంచి క్యాండిడేట్ ని అక్కడ ఎంపీస్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి సీట్ ఇవ్వలేదు. ఇండి అలియన్స్ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో చాలా ఫ్రాడ్ చేశారు. ఎంతలా అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఒక గ్యారంటీ కార్డ్ పంచారు. ఇండి అలియన్స్ గనక ఓటు వేస్తే ఇయర్లీ 1 lakh అంటే మంత్లీ 8,500 మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తామని వాళ్ళని నమ్మించారు. తీరా ఎలక్షన్ అయిపోయాక ఆ ఓటు వేసిన వాళ్ళంతా కాంగ్రెస్ ఆఫీస్ గేట్ బయట ఎదురు చూస్తున్నారు అమౌంట్ కోసం. During campaigning, the Congress party had launched the Ghar Ghar Guarantee program, and leaders reached out to nearly 80 million households and informed them about the scheme's 25 guarantees. Just one of the guarantees, the party promised that about that's $100 per month will be directly credited into the women heads of the families belonging to the below poverty line section, and the scheme is similar to another guarantee scheme of Congress-led Karnataka government, which also favors the women heads of poor families. కర్ణాటకలో అయితే ఏకంగా పోస్ట్ ఆఫీస్ దగ్గర లైన్లు కట్టేశారు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి. అకౌంట్ ఓపెన్ 5 जुलाई को 8,500 रुपए आपको मिले. टका अंदर ಕ್ಯೂ, ದೊಡ್ಡದಾದ ಕ್ಯೂ. ಎಲ್ರೂ ಮಹಿಳೆಯರೇ, ಎಲ್ರೂ ಕ್ಯೂನಲ್ಲಿ ನಿಂತಿದ್ದಾರೆ. ಅವರು ಹೇಳಿದ್ರು ಅಂತ ಇವರು ಹೇಳಿದ್ರು ಅಂತ ಮತ್ತೆ ಅವರು ಇವರಿಗೆ ಹೇಳಿ, ಇವರು ಅವರಿಗೆ ಹೇಳಿ, ಮತ್ಯಾರೋ ಇನ್ಯಾರಿಗೋ ಹೇಳಿ, ಹೀಗೆ ಒಬ್ಬರಿಂದ ಒಬ್ಬರಿಗೆ ಮಾತು ಪಬ್ಲಿಸಿಟಿ ಆಗಿರುವ ಪರಿಣಾಮವೇ ಈ ದೊಡ್ಡದಾದ ಸಾಲು. ಬೆಂಗಳೂರಿನ ಕೇಂದ್ರ ಅಂಚೆ ಕಚೇರಿ ಮುಂದೆ ಮಹಿಳೆಯರ ದೊಡ್ಡ ಸಾಲು ನಿತ್ಯವೂ ಕಾಣಿಸ್ತಿದೆ.
ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా మంత్లీ 1000 రూపీస్ ఇస్తామని చెప్పారు. ఓవరాల్ గా ఎలక్షన్ రిజల్ట్ చూసే ఇండి అలయన్స్ వాళ్ళు నెగిటివ్ ప్రోపగండాని చాలా బాగా జనాల్లోకి తీసుకెళ్లారు. లాస్ట్ టైం కాంగ్రెస్ కి 52 సీట్స్ మాత్రమే వచ్చాయి. కానీ ఈసారి కాంగ్రెస్ 52 సీట్స్ నుంచి 99 సీట్స్ వరకు పెరిగిపోయింది. ఇంత చేసిన ఇండి అలయన్స్ మొత్తం కలిపినా గానీ బీజేపీ గెలిచినన్ని సీట్లు గెలవలేకపోయారు. నిజానికి ఎన్డీఏ ఈ ఎలక్షన్స్ లో గెలిచినా గానీ సోషల్ మీడియాలో మాత్రం ఎన్డీఏ ఓడిపోయిన విధంగా పోస్టులు అనేది వేస్తున్నారు. ఇండి అలయన్స్ వాళ్ళు ఓడిపోయినా గెలిచినట్టు సంబరాలు చేసుకుంటున్నారు. అవును, నిజానికి బీజేపీ కనుక వాళ్ళు అనుకున్న మెజారిటీ సీట్లు వచ్చినట్లయితే చాలా పెద్ద డెసిషన్స్ తీసుకునేవాళ్ళు. లైక్ పాపులేషన్ కంట్రోల్ బిల్, యూనిఫామ్ సివిల్ కోడ్, ఎన్ఆర్సీ, పిఓకే, టెంపుల్స్ యాక్ట్, వర్క్ బోర్డ్ ఇలాంటివి చాలా వరకు డెసిషన్స్ తీసుకునేవాళ్ళు. ఇలాంటి డెసిషన్స్ గానీ ఇలాంటి బిల్స్ గానీ పాస్ చేయాలి అని అంటే బీజేపీకి మెజారిటీ అనేది చాలా అవసరం. సో ఇప్పుడు ఆ మెజారిటీ లేకపోవడం వల్ల ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం అనేది చాలా కష్టంగా మారుతుంది. ఇలాంటి డెసిషన్స్ తీసుకోకుండా బీజేపీని అడ్డుకట్టు వేశాము అని ఇండి అలయన్స్ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇండి అలయన్స్ వాళ్ళు ఎక్కువగా మైనారిటీ అపీజ్మెంట్ రాజకీయాలు చేస్తారు కాబట్టి. సో బీజేపీ వాళ్ళు తీసుకునే ఏ డెసిషన్ అయినా అది ముస్లింస్ కి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి. సో ఎప్పుడైతే ఆ డెసిషన్స్ ని వీళ్ళు ఆపగలిగారో ఆ బిల్స్ అనేవి పాస్ కావని వీళ్ళు సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారు. ఈ ఇండియన్స్ వాళ్ళకి దేశం ఏమైపోతుంది అనేది అవసరం లేదు. కేవలం మోడీ గవర్నమెంట్ ని దించాలి అనే ఒక ఎజెండాతో మాత్రమే వీళ్ళు అలయన్స్ ని ఏర్పాటు చేశారు. నిజానికి ఈ ఒక్క ఎజెండాతో అలయన్స్ అనేది ఎక్కువ కాలం నడపలేరు. ఆల్రెడీ ఇండి అలయన్స్ అనేది విడిపోవటం మొదలు పెట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు రేపు జరిగే జనరల్ ఎలక్షన్స్ కి కాంగ్రెస్ అలయన్స్ లో ఉండట్లేదు. మోడీ ప్రభుత్వానికి 272 సీట్లు రాలేదు కాబట్టి వాళ్ళ కేవలం 240 సీట్లు మాత్రమే వచ్చాయి కాబట్టి వేరే పార్టీస్ మీద వాళ్ళు డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎన్డీఏ అనేది కోలియేషన్ గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుంది. నిజానికి మోడీకి ఇది ఫస్ట్ టైం కోలియేషన్ గవర్నమెంట్ కి వర్క్ చేయటం. సో ఇప్పుడు మోడీ గారు ఈ కోలియేషన్ గవర్నమెంట్ ని ఎలా రన్ చేస్తారు, ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు అనేది మనం వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.